హలో అండి, ఇప్పుడు నేను పన్నీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే పాలైతే విరిగిపోయాయండి కాగబెడుతుంటే. ఇంకా ఆ పాలను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పన్నీర్ అయితే చేస్తున్నానమాట. ఇలా ఒక గిన్నె మీద క్లాత్ అయితే పెట్టుకొని అందులోకి ఈ విరిగిపోయిన పాలన్నిటిని పోసేసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దాని మీద అయితే మళ్ళీ మంచినీళ్ళు పెట్టేసి కొంచెం నీట్గా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేశాక వాటిని అయితే కొంచెం గట్టిగా పిండేసేయాలన్నమాట. ఇలా ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాన్ని డిప్ చేసి ఒక 2 నిమిషాలు అయితే అలా ఉంచాలి. తర్వాత దీన్ని కొంచెం గట్టిగా పిండేసేయండి, మరీ గట్టిగా అవసరం లేదు. దీన్ని ఒక చిల్లుల గిన్నెలో పెట్టేసుకొని ఇలా కొంచెం షేప్ వచ్చేటట్టు చేసేసి దాని మీద అయితే బరువు పెట్టాలి. 1 కేజీ నుంచి 2 కేజీలు బరువు పెడితే సరిపోతుంది, మరీ ఎక్కువ బరువు అవసరం లేదు. ఇలా పెట్టిన తర్వాత ఒక 2 గంటల తర్వాత దీన్ని అయితే తయారైపోయినట్టు అనమాట. ఇదైతే తీసుకున్న ఒక బౌల్ అయితే పెట్టుకుందాం. చూసారు కదా, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మధ్యలో ఈ రెడ్డిష్ కనపడుతుంది ఏందా అనుకోమాకండి, అదైతే నేను మామూలు పాలు అని చెప్పేసి స్లో మంట మీద పెట్టాను. అవి పాలు ఇరిగిపోయి కొంచెం అడుగునైతే మాడిందనమాట. అంతే మంచిగానే ఉంది పన్నీర్ అంతా, అందుకని చెప్పేసి నేనైతే చేశానమాట. ఇంకో సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ అయితే, చాలా బాగుంది. మరీ గట్టిగా రాలేదు, మరీ మెత్తగా రాలేదు. ఇలా అయితే పీసెస్ కట్ చేసుకొని మీరు డైరెక్ట్గా పన్నీరు పీసును కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేను మీకు చూపిద్దామని పీసెస్ కట్ చేస్తున్నా. ఇదైతే ఒక 3 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందన్నమాట. ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండాలంటే వాటర్లో పోసి అయితే పెట్టేసుకోవాలి. ఆ నీళ్ళు అయితే రోజు మారుస్తూ ఉండాలన్నమాట. మనం ఎటువంటి ప్రిజర్వేటర్స్ ఉపయోగించట్లేదు కాబట్టి ఇది 3 రోజులే ఉంటుంది. ఇంకా మీరు ఇలా పీసెస్ మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.